బ్రేకింగ్ చూస్తున్నాం. శబరిమల బంగారు తాపడం వివాదంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. బంగారం మాయం వ్యవహారంలో మధ్యంతర నివేదికను సిట్ అధికారులు హైకోర్టుకు సమర్పించారు. ఈ వ్యవహారంలో మరో కేసు నమోదు చేసే అవకాశం ఉంది. 10 మంది నిందితులను సిట్ అధికారులు విచారించనున్నారు. ఇప్పటికే ప్రధాన నిందితుడు ఉన్నికృష్ణన్ అరెస్ట్ అయ్యాడు. పోలీసుల విచారణలో అతడు సంచలన విషయాలు వెల్లడించినట్లు తెలుస్తోంది. అయ్యప్ప ఆలయ గర్భగుడి ముందున్న ద్వారపాలక విగ్రహాలపై బంగారు పూత పూసిన రాగి తాపడాలను 2019లో మరమ్మతుల నిమిత్తం తొలగించారు. అయితే వాటిని సరిచేయించి కొత్త బంగారు పూత తాపడాలను అందిస్తానని ఉన్నికృష్ణన్ అనే దాత తీసుకెళ్లి చెన్నైలోని ఓ సంస్థకు ఈ పనిని అప్పగించారు. 2019లో వాటిని తొలగించే సమయంలో తాపడాల బరువు 42.8 కిలోలుగా ఉన్నట్లు రికార్డుల్లో నమోదైంది. కానీ ఆ తాపడాలను తమ వద్దకు తెచ్చినప్పుడు బరువు 38.28 కిలోలు మాత్రమే ఉందని సదరు కంపెనీ తెలిపింది. అంతేకాక ఆలయం నుంచి తాపడాలను తొలగించిన దాదాపు 40 రోజుల తర్వాత వాటిని చెన్నైలోని కంపెనీకి అందించినట్లు తెలుస్తోంది. కాగా శబరిమల అయ్యప్ప ఆలయంలోని ద్వారపాలక విగ్రహాల బంగారం చోరీ సహా శ్రీకోవిల్లో ద్వారాల్లో పసిడి దొంగతనంపై కేరళ హైకోర్టులో విచారణ జరుగుతుంది. ఉన్నట్టుండి తాపడాల బరువు 4.524 కేజీలు తగ్గడాన్ని తీవ్రంగా పరిగణించినట్టు కోర్టు తెలుపుతోంది. వీటిని తిరిగి అమర్చినప్పుడు ఎందుకు బరువును సరిచూడలేదని ప్రశ్నించింది. అలాగే ముందస్తు అనుమతి తీసుకోకుండా ద్వారపాలక విగ్రహాల బంగారు తాపడాలను మరమ్మతుల నిమిత్తం తొలగించడంపైన ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో కేసులపై దర్యాప్తు చేస్తున్న సిట్ జరిగిన దొంగతనాల్లో ట్రావెన్కోర్ దేవస్థాన బోర్డు సభ్యులతో పాటు ఇతర అధికారుల పాత్రపైన ఆరా తీస్తోంది. 6 వారాల్లో పూర్తి నివేదిక అందజేయాలని సిట్ను కేరళ హైకోర్టు ఆదేశించింది. తమ దర్యాప్తు పూర్తి కావడంతో సిట్ అధికారులు నివేదికను కోర్టుకు అందజేశారు.